2026లో శ్రీరామనవమి పండగ ఎప్పుడు? 26 లేక 27? పూజ ఏ సమయంలో చేయాలి? అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ శ్రీరామనవమి. అయితే ఈ 2026వ సంవత్సరంలో రాములవారి కళ్యాణం ఏ తేదీన జరుపుకోవాలి? 26వ తేదీ గురువారం చేసుకోవాలా లేదా 27వ తేదీ శుక్రవారం చేసుకోవాలా అని చాలామందికి పెద్ద సందేహం ఉంది. అసలు నవమి గడియలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి? భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ రోజు జరగనుంది? స్వామివారికి పూజ ఉదయం చేయాలా లేదంటే మధ్యాహ్నం చేయాలా? అసలు అభిజిత్ లగ్నం అంటే ఏమిటి? అభిజిత్ లగ్నం ఏ సమయంలో ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆ శ్రీరామచంద్రుని గురించి మరియు నవమి విశిష్టత గురించి కొద్దిగా తెలుసుకుందాం. దేవుడైనప్పటికీ అచ్చం మనలాగే మానవ జన్మ ఎత్తి కష్టసుఖాలను అనుభవించి ఒక మనిషి అంటే ఎలా ఉండాలో, ధర్మాన్ని ఎలా ఆచరించాలో తన జీవితం ద్వారా ఆచరించి చూపించిన సంపూర్ణమైన మనిషి, మర్యాద పురుషోత్తముడు ఆ శ్రీరామచంద్రుడు. ఒక మంచి కొడుకు, మంచి సోదరుడు, ఆదర్శవంతమైన భర్త, ధర్మబద్ధమైన పాలకుడు, ఇలా అన్ని బంధాలకు నిలువెత్తు నిదర్శనం ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే సకల గుణాభిరాముడు మన శ్రీరాముడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారమే ఈ రామావతారం. త్రేతాయుగంలో వసంత ఋతువు కాలంలో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో దశరథ మహారాజు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. నవమి గడియల్లో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఆ పవిత్రమైన రోజును మనం శ్రీరామనవమిగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు కేవలం శ్రీరామచంద్రమూర్తి జన్మదినం మాత్రమే కాదు. మన పురాణాల ప్రకారం ఈరోజు లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందని, అలాగే 14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరామునికి పట్టాభిషేకం కూడా ఈ చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీది. అందుకని ఈ ఒక్క రోజే శ్రీరాముడికి సంబంధించిన 3 అద్భుత ఘట్టాలను మనం ఒక పెద్ద పండగగా జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి దేవాలయాల్లోనూ శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని కల్లారా తిలకించిన, అందులో పాలు పంచుకున్న ఎంతో విశేషమైన పుణ్యఫలం మనకు కలుగుతుంది. మరి ఇంతటి ఈ విశేషమైనటువంటి శ్రీరామనవమి ఈ 2026వ సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈసారి మనకి నవమి గడియలు 2 రోజులు కలిసి రావటంతో 26వ తేదీన చేసుకోవాలా లేక 27న చేసుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది. పంచాంగం ప్రకారం నవమి తిథి మార్చి 26వ తేదీ గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల 18 నిమిషాలకు ప్రారంభమై మార్చి 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం కూడా 26వ తేదీ రాత్రి మొదలై 27వ తేదీ సాయంత్రం వరకు ఉంటుంది. ఇక్కడ మనకి నవమి గడియలు 26న ఉన్నాయి, 27న కూడా ఉన్నాయి. మరి పండుగ ఏ రోజు చేసుకోవాలి అంటే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనం ఎప్పుడూ కూడా ఉదయ తిథిని అంటే సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటాము. మార్చి 27వ తేదీ ఉదయం సూర్యోదయ సమయానికి నవమి తిథి ఉంది. అలాగే రాముడు జన్మించిన మధ్యాహ్న సమయానికి కూడా నవమి గడియలు ఉన్నాయి. దీనికి తోడుగా మన తెలుగు రాష్ట్రాలలో భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ రోజు అయితే జరుగుతుందో ఆ రోజే మనం శ్రీరామనవమి జరుపుకోవటం ఒక ఆనవాయితీ. భద్రాచలంలో కూడా మార్చి 27నే స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా 2026లో శ్రీరామనవమి పండుగను మనం మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు ఖచ్చితంగా జరుపుకోవాలి. ఇక స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి? ఉదయం చేయాలా లేదంటే మధ్యాహ్నం చేయాలా అనే విషయానికి వస్తే ఆ శ్రీరామచంద్రమూర్తి అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు జన్మించారు. కాబట్టి అదే సమయానికి ఆ స్వామివారిని ఇంట్లో పూజిస్తే చాలా మంచిది. అసలు అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? అభిజిత్ ముహూర్తం ఎప్పుడూ మధ్యాహ్నం వేళలోనే వస్తుంది. ఆ సమయంలో ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సిద్ధిస్తుందని, అది ఏ దోషాలు లేని అత్యంత శక్తివంతమైన ముహూర్తమని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మార్చి 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల లోపు ఉన్న సమయాన్ని అభిజిత్ లగ్నం అంటారు. కాబట్టి మీరు ఈ సమయంలో స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా సరిగ్గా ఇదే సమయానికి జరుగుతుంది. ఆ సమయంలో గుడికి వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూసినా లేదా ఇంట్లో పూజ చేసుకున్నా అపారమైన పుణ్యం దక్కుతుంది. ఒకవేళ ఉద్యోగాలు, ఆఫీసులు, ఇతర పనుల వల్ల మధ్యాహ్నం పూజ కుదరని వారు నిరాశపడవలసిన అవసరం లేదు. ఉదయం పూట కూడా పూజ చేసుకోవచ్చు. 27వ తేదీ ఉదయం 7:54 నుండి 8:40 వరకు ఒక మంచి ముహూర్తం ఉంది. అలాగే ఉదయం 9:28 నుండి 10:30 లోపు కూడా పూజ చేసుకోవటానికి మంచి సమయమే. ఈ సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే ఆ శ్రీరాముడికి పూజ అనేది చేసుకోవచ్చు. పండుగ అనగానే మనం ఇల్లు, పూజా మందిరం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం వస్తుంది. మనం ఇంతకుముందు ఉగాదికి ఇంటిని, పూజా మందిరాన్ని అంతా శుభ్రం చేసుకొని ఉంటాం. కాబట్టి ఉగాదికి శుభ్రం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మామూలుగా మీరు ఇల్లంతా తుడుచుకొని పూజా మందిరాన్ని, గడపలను పసుపు కుంకుమలతో అలంకరించుకొని తోరణాలు కట్టుకుంటే సరిపోతుంది. అయితే ఉగాదికి సరిగ్గా శుభ్రం చేసుకోలేని వారు లేదా నవరాత్రులు పూజ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే వారు ఇప్పుడు పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే పండగ 27 శుక్రవారం కాబట్టి ముందు రోజైన 26వ తేదీ గురువారం శుభ్రం చేసుకోవచ్చు. అయితే గురువారాన్ని చాలామంది లక్ష్మీవారంగా భావిస్తారు. కాబట్టి ఆ రోజు ఇల్లు తుడవరు, బూజులు దులపరు. కాబట్టి అలాంటి వారు బుధవారం అంటే 25వ తేదీ నాడే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి పెట్టుకుంటే 27న ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఉగాది రోజున ప్రారంభమైన వసంత నవరాత్రులు లేదా శ్రీరామ నవరాత్రులు ఈ శ్రీరామ నవమితోనే ముగుస్తాయి. శ్రీరాముడే లలితాదేవి, లలితాదేవియే శ్రీరాముడు అని మన పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ ఒక్కరోజు మీరు నిష్టగా పూజ చేసుకున్నా సరే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం, అమ్మవారి అనుగ్రహం, అలాగే 9 రోజుల నవరాత్రి పూజ చేసిన సంపూర్ణ ఫలితం అన్నీ కూడా మీకు దక్కుతాయి. ఈ శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పనిసరిగా శ్రీ సీతారాముల ఫోటో ఉండాలి. సీతారాముల కళ్యాణం జరిగిన ఫోటో కానీ, పట్టాభిషేక్తుడైన రామదర్బార్ ఫోటో కానీ ఏదైనా సరే పూజా మందిరంలో పెట్టుకొని తీరాలి. ఇంతవరకు ఎవరి దగ్గర అయితే ఫోటో లేదో వారు ఈ పండగలోపు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ ఫోటోకి చందనం, కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో లేదా తులసి దళాలతో స్వామిని అందంగా అలంకరించండి. శ్రీరామ అనే 2 అక్షరాల నామమే ఎంతో మహిమాన్వితమైన తారక మంత్రం. పూజ చేసేటప్పుడు ఆ నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు మన పాపాలన్నీ తొలగిపోయి ఆ స్వామి ఆశీస్సులు మనకు లభిస్తాయి. నైవేద్యంగా చలివిడి, వడపప్పు, పానకం తప్పనిసరిగా సమర్పించాలి. ఈ ప్రసాదాలు వేసవి కాలంలో మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.